దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, దానికి పెట్టిన వ్యాక్సిన్స్ ఏంటి, అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది. ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని అంటే ఏంటి, రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అలానే మనం ఇంకేం చెప్తున్నాం, మనకి ఆయన మిచికాకో ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు యూనివర్సిటీ అమెరికాలో ఆయన చెప్తాడు, రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట. ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల, పుస్తకం అంతా చదివేస్తుంది. అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి, మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ కన్నిట్లో ఆపకనే మళ్ళీ మనకు ముందుకు వచ్చేస్తాడ మొత్తం. రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా. అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు, ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం. రేపు అవసరం లేదు, ఒక సెల్లు 2 సెల్లు తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పెట్టేసేసి గొర్రెలు పెంచుతారంట, గొర్రెలు పెంచుతారంట. ఇది చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా. ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో చెప్పారు. సెకండ్ నేను చెప్పినట్టు రాలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది, మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదిక ఎక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం. ఆవిడ ఉపన్యాసాలు చూశాను. ఆవిడ స్పోక్స్మెన్గా చూసేవాళ్ళము. నిక్కచ్చిగా ఉంటారు. అది నాకు నిక్కచ్చి.